పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 16వ అధ్యాయము 26వ వచనము. ఒకడు లోకమంతయు సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభమేమున్నది? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశమును వీక్షిస్తున్నటువంటి దివ్యవాణి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా మరి ఒక్కసారి మన చేతులను పైకి లేపి దేవునికి స్తోత్రములను తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరము కూడా పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. వీరికి నచ్చినటువంటి బైబిల్ గ్రంథంలోని మాటను ఈ రోజున సువిశేషంగా మనము తీసుకొని ఉన్నాం. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన ప్రయోజనం ఏమిటి అనే మాట ఆయనకు చాలా నచ్చినటువంటి మాట. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మాటను గురించి మనం ధ్యానించుకుంటూ మన జీవితాలను మలుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ స్నేహితులారా, మనందరికీ కూడా మైకేల్ జాక్సన్ గారు తెలుసు. తన జీవితాన్ని గురించి మనం ఒక్కసారి ఆలోచనలో పడ్డట్లయితే, ఈ ప్రపంచంలోనే ఆయన పాప్ మ్యూజిక్ సింగర్, అదేవిధంగా డాన్సర్. మైకేల్ జాక్సన్ అనే పేరు తెలియనటువంటి బిడ్డలు లేదా పిల్లలు, వ్యక్తులు ఎవరు లేరు. అంత పాపులర్ అయినటువంటి వ్యక్తి జీవితంలో అనేకమైనటువంటి కన్నీర్లు దాగి ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఇంటర్వ్యూస్లో ఆయన తెలియపరిచినటువంటి మాటలు కోకల్లుగా ఉన్నాయి. మీరు ఒకసారి ఆయన జీవితాన్ని టూకీగా చూసినట్లయితే, మైకేల్ జాక్సన్ గారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆయన డబ్బున్నటువంటి వ్యక్తి, బిలీనియన్స్. ఆయనకు ఏది కావాలంటే అది అరక్షణంలో ఆయన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఆయన యొక్క పరపతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర వరకు ఆయన అంటూ తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు. పేరు ప్రతిష్ట ఈ ప్రపంచానికే ఆయన గురించి తెలుసు. ప్రపంచమే ఆయన్ను ముందుంచి ఆయన పాప్ సింగర్ అని, టాప్ డాన్సర్ అని నివాళులు అర్పించినటువంటి రోజులు ఎన్నో. ఎంతోమంది ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, అయితే ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా బాల్యాన్ని కోల్పోయాను అని, నేను నా సమాధానాన్ని కోల్పోయాను అని, నిజమైనటువంటి ప్రేమను నేను కోల్పోయాను అని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ఇంటర్వ్యూల్లో తప్పకుండా ఈ మాట వస్తూ ఉంటుంది. ఏంటి మీ జీవితము ఆనందంగా ఉంది కదా, లగ్జూరియస్ లైఫ్ కదా, మీకు ఇంత ఫేమ్ ఉంది కదా, ఇంత నేమ్ ఉంది కదా, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అంటే, నా బాల్యం నేను ఎంజాయ్ చేయలేదు, నేను సమాధానంగా ఆనందంగా నేను ఎక్కడా ఉండలేకపోయాను. మూడవదిగా ఆయన అంటూ ఉంటాడు, నాకు నిజమైన ప్రేమ ఎక్కడా దొరకలేదు అంటూ ఉంటాడు. యోహాను సువిశేషం 14:27లో చెదరిపోయినటువంటి గొర్రెల వలె ప్రజలు ఉన్నారు అని యేసునా స్వామి ఆ చెదరిపోయినటువంటి గొర్రెలను చూస్తూ ఉన్నాడు. ఈయన పరిస్థితి కూడా చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆయన ఒంటరిగా ఉన్నాడు అనే అంశం. అందుకే ఉపదేశకుడు 2వ అధ్యాయము 10-11 వచనాలు చక్కటి మాటలు. దేవుని ప్రియ బిడ్డల, ఉపదేశకుడు 2వ అధ్యాయము 10-11 వచనాలు. నేను కోరినదెల్లా సంపాదించి తిని
నా హృదయము ఆశించిన సుఖములల్లా అనుభవించి తిని, నా కృషి నాకు ఆనందమును చేకూర్చి పెట్టెను. ఈ వైభవం అంతయు నేను చేసిన కృషి ఫలితమే. కానీ తరువాత నేను సాధించిన కార్యములను గూర్చియు, ఆ కార్యములను సాధించుటకు నేను చేసిన కృషిని గూర్చియు ఆలోచింప మొదలెడితిని. ఏమీ చెప్పుదును? ఈ శ్రమ అంతయు వ్యర్థము, నిరుపయోగము. ఇది అంతయు ఫలితము దక్కని కృషి అనే మాట మనం వింటూ ఉన్నాం. ఆత్మతృప్తి లేకపోయినట్లయితే ఎంత సంపాదించి, ఎంత ఫేమస్ అయి, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్న ప్రయోజనం ఏమిటి? ఆత్మలో సమాధానము లేకపోతే ఎంతమంది మనకు ఉన్న ఒంటరిగా ఉన్నవారమే, చుట్టూ మనకు ఉన్న చెదిరిపోయినటువంటి గొర్రెల వారమే. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున బైబిల్ గ్రంథము మనకు 3 వ్యక్తులను పరిచయం చేస్తూ ఉంది. ఆత్మలో కోల్పోతే ప్రయోజనం ఏమి అనే మాట. పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారిని చాలా చాలా దగ్గరగా క్రీస్తుకు చేసినటువంటి మాట. ఈరోజున ఒక 3 వ్యక్తులను మనం చూద్దాం. వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క జీవితాలలో వారు దేవునికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు, లేదా డబ్బుకి, పేరుకి, ప్రతిష్టకి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో ఈరోజున మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మార్కు సువిశేషము 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు గనక మనం చూసినట్లయితే, ధనవంతుడైనటువంటి యువకుడు. చాలాసార్లు మనము ఈ యొక్క ఎపిసోడ్ చదువుకొని ఉంటాం, ధ్యానించి ఉంటాం. ధనవంతుడైనటువంటి యువకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అతనితో ఏమంటాడు అంటే, నేను నిత్య జీవాన్ని పొందాలి అంటే ఏం చేయమంటావు అనగానే యేసు ప్రభు మేబీ ఒకసారి ఆ యవ్వనస్తుని చూసి తనలో తాను నవ్వుకొని, చిన్నవాడా 10 ఆజ్ఞలు పాటించు, ఎందుకంటే యవ్వనస్తుడు కదా, నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తే చాలు నానా అని ఉండొచ్చు. అనగానే ఆ యవ్వనస్తుడు ఏమంటున్నాడు? వాక్యం తనను తాను సర్ది చెప్పుకుంటూ, ఇవి నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు సేవలు చేయి, పేదోళ్ళకి దానం చేయి, భోజనం పెట్టు, మంచినీళ్ళు ఇవ్వు, ఇవి కూడా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఇక చివరి అయినటువంటి అస్త్రం దేవుని నోటి నుంచి ఎప్పుడైతే వచ్చిందో అన్నీ చేస్తున్నావు కదా, అయితే ఇప్పుడు నువ్వు చేయవలసింది నీ దగ్గర ఉన్నదంతా వదిలిపెట్టి నన్ను అనుసరించు. నీ దగ్గర ఉన్నదంతా వదిలిపెట్టి నన్ను అనుసరించు అనగానే అతడు అధిక సంపన్నుడు అగుట చేత క్రీస్తు ప్రభువు పలికినటువంటి మాట వలన మనసు నొచ్చుకొని బాధపడుతూ తలదించుకొని అక్కడ నుండి వెడలిపోయాడు. చూసారా దేవుని ప్రియ బిడ్డలారా, లోకమంతా సంపాదించాడు, దాన్ని వదిలేసి నన్ను అనుసరించంటే తన ఆత్మను కోల్పోతున్నాడు. అంటే ఆ సంపదను వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు, ఆ పేరు ప్రతిష్ట వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. క్రీస్తులో ఉంటేనే పేరు ప్రతిష్ట. దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తులో ఉంటేనే నేను ఇంకా అత్యున్నతమైన స్థానంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. క్రీస్తు లేకుండా నువ్వు ఎంత సంపాదించినా కానీ ఒక రోజున అది దేనికి పనికిరాదు. ప్రియ బిడ్డలారా, ఈరోజు నేను చూస్తూ ఉంటాను, అక్కడ ఇక్కడ వాక్యానికి వెళ్తూ ఉన్నప్పుడు పూజకి రండి, ప్రార్థనకి రండి అంటే వారి వారి సమాధానాలు ఇస్తున్నప్పుడు బాధ కలుగుతుంది, నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే లోకంలోనే ఇంకా ఉన్నారు. క్రైస్తవులైనప్పటికీ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొనకుండా ఈ లోకంలో ఏం సాధిస్తామా అని పరుగులు తీస్తూ ఉన్నారు, ఆత్మను కోల్పోతూ ఉన్నారు. ఆత్మ నిజం. దేవుని ప్రియ బిడ్డలారా, నీ ప్రాణము, నీ జీవితము, నీ గొప్పతనము, నీ పేరు ప్రతిష్ట ఎంత నిజమో, రేపొద్దున ఈ శరీరాన్ని చాలించిన తర్వాత ఆత్మ కలంతకాలము దేవునిలో ఉంటూ ఉంది అనేది కూడా అంతే నిజం. దేవునిలో కలంతకాలము నీ ఆత్మ ఉండాలి అంటే ఈ లోకంలో నీవు ఏం చేయాలంట? సేవాభావం కలిగి, ప్రేమ భావము కలిగి, ధనము మీద, పేరు ప్రతిష్టల మీద వ్యామోహము లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ చిన్నవాడు అధిక సంపద కలవాడు ఒకటొచ్చే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియబిడ్డలారా, ఈరోజున ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది బిడ్డల్ని దేవాలయానికి, ప్రార్థనకు, పూజా బలికి వెళ్ళమని ప్రోత్సహిస్తూ ఉన్నారు.
కొంతమంది తమను తాము సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ గుళ్ళోకి పోతేనే ప్రార్థన, గుళ్ళోకి పోతేనే దేవుడి మీద ప్రేమ ఉన్నట్ట, అంతసేపు గుళ్ళో కూర్చోవాలా మాట్లాడుతూ ఉంటారు. శరీర సుఖాలకు వారు దగ్గరై ఆ బంధంలో ఉండి దేవుని దగ్గరకు రాలేకపోతూ ఉన్నారు. అదే ఒక ఫోన్ ఇచ్చి లేదా ఒక ల్యాప్టాప్ ఇచ్చి యూట్యూబ్ ముందు కూర్చోమనండి, ఎంతసేపు అయినా కూర్చుంటాం. పడుకొని చూస్తాం, నిద్ర వస్తున్నా కానీ కళ్ళను ఒత్తుకొని దాన్ని చూస్తూ ఉంటాం. అదే ఒక షాపింగ్ కాంప్లెక్స్లోకి, ఒక బంగారం షాప్లోనికి వెళ్ళమని చెప్పండి, 3 ఫ్లోర్లు ఉంటే 3 ఫ్లోర్లు ఎక్కి దిగుతాం. అందులోని ప్రతి దాన్ని పరీక్షిస్తాం, ప్రతి దాన్ని రేటు కొనుక్కుంటాం, ఇసుకుండదు. కానీ యేసుప్రభు దగ్గరికి రావాలంటే అంతసేపు కూర్చోవాలా? బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి ఏం కావాలి? అనేకమైనటువంటివి భలేగా వస్తూ ఉంటాయి దేవుని ప్రియబిడ్డలారా. అది ఒక షాపింగ్ అన్నప్పుడు, లేదా ఈ లోకపు ముచ్చట్లు అన్నప్పుడు బీపీ ఉండదు, షుగర్ ఉండదు, భోజనం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. దేవుడు అనగానే ఇవన్నీ గుర్తొస్తాయి. తొందరగా ప్రార్థనలు అయిపోవాలా, తొందరగా దివ్య బలి పూజ అయిపోవాలని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? లోకము మీద మనము ఎక్కువ మక్కువ పెట్టుకొని జీవిస్తున్నాం, ఆత్మను మనము అణిచివేస్తున్నాం. కాబట్టి లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ఈ యవ్వనస్తుడు ఏ విధముగా తలదించుకొని బాధతో వెళ్ళిపోయాడో, నేను కూడా వాక్కు అనగానే తలదించుకొని బాధతో వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంతసేపు కూర్చోవాలా? ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి? రెండవ వ్యక్తిని మనం చూస్తున్నాం. లూకా సువిశేషము 16వ అధ్యాయము 19-25 వచనాలు. ధనవంతుడు మరియు లాజరు యొక్క వృత్తాంతం. ధనవంతుడు తాను జీవిస్తూ ఉన్నప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు, అందమైనటువంటి భవంతి, అందమైనటువంటి దుస్తులు, ఆయన యొక్క ఇల్లు కూడా చాలా డూప్లెక్స్ లాగా అన్ని వసతులతో కూడినటువంటిది, పంచభక్ష పరమాణాలతో జీవిస్తూ ఉన్నాడు, భుజిస్తూ ఉన్నాడు. కానీ లాజరు మాత్రము నిరుపేదగా, ఆయన శరీరం అంతా పుండ్లు పడుతూ భోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఒక ముద్ద భోజనము ఈ ధనవంతుడు ఇస్తాడనే ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, ఈ ధనవంతుడు ఆ లాజర్ను పట్టించుకొని పరిస్థితులు కూడా ఉన్నప్పుడు, ఇద్దరు ఒకేసారి మరణిస్తున్నప్పుడు, ధనవంతుడేమో నరకాగ్నిలో కాలుతూ ఉన్నాడు, లాజరేమో ఆ యొక్క అబ్రహాము ఒడిలో సేద తీర్చుకుంటున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ధనవంతుడికి, తండ్రి అబ్రహామా, నీ ఒడిలో ఉన్నటువంటి లాజరు యొక్క బొటనవేలు నుంచి 1-2 చుక్కలు నా యొక్క పెదవుల మీద ఉంచుము, నేను ఇక్కడ ఈ మంటలలో కాలిపోతున్నాను. అబ్రహాము ఒకే మాట అంటూ ఉంటాడు, ఇక్కడ వారు అక్కడికి రాలేరు, అక్కడి వారు ఇక్కడికి పోలేరు అని. దేవుని ప్రియ బిడ్డలారా, లోకంలో ఉన్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం సవరించుకొని ఏం చేయాలా? ఆత్మను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని యొక్క సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుడంటే లెక్కలేని తనముగా ఉన్నప్పుడు నువ్వు ఎంత మొరపెట్టుకున్న ఆత్మ దేవుని సన్నిధికి రాలేదు. ప్రియా నేస్తమా, ఈ యొక్క ధనవంతుడు శరీరము ఉన్నప్పుడు సుఖపడ్డాడు, లాజరు కష్టపడ్డాడు. మరణించిన తర్వాత లాజరు సుఖపడ్డాడు, ధనవంతుడు కష్టపడ్డాడు. ఇది శాశ్వతమైనటువంటి కష్టం. ఇక ఎంతమంది బతిమిలాడినా, ఎంతమంది గొగ్గోలు పెట్టినా ఈ యొక్క కష్టంలో నుంచి, ఈ బాధలో నుంచి ఇక సుఖంలోనికి రాలేడు. శరీరము ఉన్నప్పుడు, జీవము ఉన్నప్పుడు మాత్రము ఒక 70-80 సంవత్సరాల కష్టమే, ఒక 70-80 సంవత్సరాల సుఖమే.
ఆ తర్వాతదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే ఆత్మను మనము కోల్పోకూడదు అనే అంశాన్ని ఈ రోజున మనం గ్రహించాలి. మూడవదిగా చూసినట్లయితే యూదా ఇస్కారియోతు. మత్తయి సువిశేషము 27వ అధ్యాయము 3-5 వచనాలు. దేవుని ప్రియబిడ్డలారా, 30 వెండి నాణాల కోసము యేసుని అమ్మినటువంటి శిష్యుడు యూదా ఇస్కారియోతు. లోకం గెలిచాడు, కానీ ఆత్మను, సమాధానాన్ని, యేసు ప్రభువుని ఆయన కోల్పోయాడు. 30 వెండి నాణాలతో యేసిక నేను జీవితాన్ని గెలిచాను, ఈతనితో ఉంటే నాకు ప్రయోజనం ఏమీ లేదు, ఈయన నాకు ఎలాంటి పేరును ప్రతిష్టను తీసుకుని రానివ్వడం లేదు, కాబట్టి ఈయనను అమ్మివేసి, ఈయనను ఆ పెద్దలకు అమ్మివేసి వచ్చేటటువంటి సొమ్ముతో నేను గొప్పగా బ్రతకొచ్చు అనుకున్నాడు. ఆ డబ్బు సంచిని ఆయన తీసుకున్నాడు, యేసు ప్రభువుని అమ్మేశాడు. అమ్మిన వెంటనే ఏం కోల్పోయాడంట? ఆత్మను కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, తన యొక్క గొప్ప స్థానం శిష్యరికాన్ని కోల్పోయాడు, యేసు ప్రభువుని కోల్పోయాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నేను ఈ యొక్క యూదా ఇస్కారియోతు మాదిరిగా జీవిస్తున్నామా? ఆస్తుల కోసము, అంతస్తుల కోసము క్రీస్తును వదిలేస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి ప్రియ బిడ్డలారా. అందుకే డబ్బు, ఉద్యోగము వలన ఆదివారం పూజ, ప్రార్థనలు మనము కోల్పోతున్నాం, మానివేస్తూ ఉన్నాం. దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు నీకు కావలసిన పేరు, నీకు కావలసిన ప్రతిష్ట, నీకు కావలసిన అంతస్తు, నీకు కావలసిన డబ్బు ఆయన అందిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మొట్టమొదటి స్థానాన్ని వానికి ఇస్తున్నాం. కానీ ఈ రోజుల్లో దేవుని ప్రియబిడ్డలారా, ఈ పనిలో, ఈ ఉద్యోగంలో, డబ్బు సంపాదించడంలో, ఆస్తుల్ని సంపాదించడంలో ఏం చేస్తున్నామంట? ఆదివారాన్ని మర్చిపోతున్నాం, నాకు సమయం లేదు అని చెప్తూ ఉన్నాం. పేరు కోసము, ప్రతిష్ట కోసము అబద్ధాలు, అసూయలు, ఈ విధముగా ఏం చేస్తున్నాము? పోటీతత్వం, ఒకరి మీద ఒకరము పోటీ పడుతూ ఉన్నాం. పేరు, ప్రతిష్ట సంపాదించుకోవటానికి అబద్ధాలు ఎన్నో ఆడుతూ ఉంటాం, అసూయ పడుతూ ఉంటాం, ఒకరి మీద ఒకరము, ఒకరితో ఒకరము పోటీ పడుతూ ఉంటాం. ప్రయోజనం ఏమీ లేదు దేవుని ప్రియ బిడ్డలారా, ఆత్మను కోల్పోవడం తప్ప. అందుకే ఇంకా చూసినట్లయితే బంధుత్వాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుణ్ణి కాకుండా దేవుని స్థానంలో మనిషిని ఉంచి ఆయనే దేవుడు అని మనము ఏం చేస్తున్నామంట? పొగుడుతూ ఉన్నాం. నువ్వు దేవుడివయ్యా అంటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ విధముగా మనం చూసినట్లయితే ఈ ఫోన్, సోషల్ మీడియాలు కుటుంబాన్ని, దేవుణ్ణి దూరం చేస్తూ ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డల, ఇలాంటి ఆలోచనలు అన్నిటి నుంచి కూడా ఒకే ఒక్క మాటను పట్టుకొని లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి అనే ఒక్క మాటను పట్టుకొని తల్లి తిరుసభలో, చరిత్రలో పునీతుడు అయి ఆదర్శంగా నిలబడి మరి యొక్క బిడ్డను క్రీస్తుకు పరిచయం చేసినటువంటి వ్యక్తే ఈ రోజున మనము పండుగ చేసుకుంటున్నటువంటి పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా ఇగ్నాషి వారి పండుగ. ఈయన కూడా యుద్ధంలో ఉండాలి అని, బాగా సంపాదించాలి అని, సంపాదించిన తర్వాత సెటిల్ కావాలి అని, దేశం కోసము సైన్యంలో ఉండాలి అని, ప్రజలందరినీ రక్షించాలి అని ఆయన ఎన్నో కలలు కన్నటువంటి వ్యక్తి. ఒకానొక యుద్ధంలో ఆయన యొక్క కాలుకి ఒక బుల్లెట్ తాకినప్పుడు, చికిత్స పొందుతూ ఉన్నప్పుడు, ఆ కాలు సరి కాకున్నప్పుడు దాన్ని మళ్ళీ రీఆపరేషన్, రెండవసారి ఆపరేషన్ చేసి సేద తీర్చుకుంటున్నప్పుడు నాకు బోరు కొడుతూ ఉంది, నాకేమైనా పుస్తకాలు ఇవ్వండి చదువుతా అన్నప్పుడు, ఆయనకి ఎలాంటి పుస్తకం దొరకనప్పుడు పునీతుల యొక్క పుస్తకము, యేసు ప్రభు యొక్క పుస్తకం, ఈ 2 పుస్తకాలు చదివి ఆయన అంటున్నారు, ఇంతమంది పునీతులు అయినప్పుడు నేనెందుకు పునీతుని కాకూడదు అని ఆలోచనలు చేసి ఆయన జీవితాన్నంతటినీ క్రీస్తు కోసం మార్చుకొని, మలుచుకొని, దారిద్ర్య జీవితాన్ని ఆయన ఎంచుకొని అడవుల్లో తిరుగుతూ ప్రార్థనలతో, ఉపవాసాలతో తనను తాను శిక్షించుకుంటూ, దేవుని ప్రియబిడ్డలారా, క్రీస్తు కోసము, క్రీస్తు రాజ్యం కోసము, ఆత్మను క్రీస్తుకు సమర్పించడం కోసము, గురువు కావాలనే తపన కోసము 30 సంవత్సరాల వయసులో పిల్లలతో పాటు ఆయన ఏం చేశాడు? గురు తర్ఫీదును పొందుకొని, ఆ తర్ఫీదు పొందుకునే సమయంలో శౌరి వారిని కూడా లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం అనే మాట శౌరి వారికి అందించి, శౌరి వారిని కూడా క్రీస్తుకు పరిచయం చేసి, ఈ విధముగా ఆయన యేసు సభ సంస్థను స్థాపించి, పోపు గారి దగ్గర ఆయనకు, ఆ సభకు కావలసినటువంటి నియమాలన్నిటిని సమర్పించి, ఇలాంటి వారు మాకు కావాలి అని పోపు గారు ఆ నియమాలకు సంతకం ఇచ్చి
దేవుని ప్రియబిడ్డలు అనేకమైనటువంటి గురువులుగా యేసు సభను స్థాపించి అనేకమైనటువంటి నియమ నిబంధనలతో సభలో ఈ రోజున అనేక సేవలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ, ప్రసంగంలలో, దివ్య బలి పూజలలో యవనస్తులు మరి ముఖ్యముగా వారందరూ కూడా ప్రయోజకులు కావాలి అని పాఠశాలలు, కళాశాలలు ఈ విధముగా విద్యను అందిస్తూ ఆరోగ్యపరంగా పేదల పట్ల పునీత ఇగ్నాషియో వారు చేసినటువంటి కృషి దేవుని ప్రియ బిడ్డలారా ఎంతో గొప్పది. ఒకే ఒక్క మాటతో నేను కూడా ఎందుకు పునీతుని కాకూడదు అని పునీతుల పుస్తకం చదువుతూ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి అని శౌరి వారికి నేర్పించి శౌరి వారిని కూడా క్రీస్తులోనికి తీసుకుని వచ్చి యేసు సభను స్థాపించి ఈ రోజున ఆ క్రీస్తుకు సాక్ష్యముగా ఉంటూ తల్లి తిరుసభలో చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి గొప్ప పునీతుని ఈ రోజున మనందరము కూడా కొనియాడుతూ ఉన్నాం. ఆ పునీతుని యొక్క విలువలను మనము గ్రహించి ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాలు కూడా ఈ ఆస్తి వైపు, అంతస్తు వైపు, పేరు ప్రతిష్ట వైపు కాకుండా క్రీస్తు వైపునకు మలిగేదిగా ఆత్మను రక్షించుకునేటువంటి బిడ్డలముగా మనందరము కూడా కృషి చేద్దామా? దేవుని ప్రియ బిడ్డలారా, పునీత ఇగ్నాషియో వారు చాలా గొప్పవారు. అలాంటి గొప్పవారు దారిద్ర్యాన్ని అనుభవించి పునీత స్థానంలోనికి చేరి మన కోసం ప్రార్థన చేస్తారు. మరి నీవు నేను ఆ గొప్పవారి యొక్క ఆదర్శాన్ని పొందుకొని మన జీవితాన్ని క్రీస్తు వైపునకు మలచి ముందుకు నడవటానికి ప్రయత్నం చేద్దామా? ఈ రోజున పునీత ఇగ్నాషియో వారి యొక్క నామాన్ని ధరించినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇగ్నాషమ్మ, ఇన్నారెడ్డి ఇలాంటి పేర్లు ఉన్న వారందరము కూడా వారిని కోసము ప్రార్థన చేస్తూ దేవుడు వారిని ఆశీర్వదించాలని, ఒకవేళ మరణించినట్లయితే వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రభు చేకూర్చాలి అని దేవాతి దేవునికి సమర్పించుకుందాం. మరి ముఖ్యంగా ప్రియ బిడ్డలారా, ఈ రోజున మా నాన్నగారి పండుగ ప్రభు సన్నిధిలో ఉండి ఈ రోజున మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని విశ్వసిస్తూ నాన్నగారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూర్చాలి అని దేవాతి దేవుడు ఆ యొక్క ఆత్మకు ఎల్లప్పుడూ తన యొక్క రక్షణ వెలుగును అందించాలని ప్రార్థన చేద్దాం. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడాలి అని ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి అని ఈ రోజున మాతో మాట్లాడావు. అవును ప్రభువా, ఈ యొక్క పేరు ప్రతిష్టలు సంపాదనలో పడి మా ఆత్మను కోల్పోతున్నాం. నిన్ను తెలుసుకోలేకపోతున్నాం. నీ గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నాం. పునీత ఇగ్నాషియో వారు నీ గొప్పతనాన్ని తెలుసుకొని నేను కూడా ఎందుకు పునీతుని కాకూడదు అని ప్రభువా, దారిద్ర్యమైనటువంటి జీవితం, కష్టమైనటువంటి జీవితం, శోధనలను జయించి ప్రభువా గురువుగా, పునీతుడిగా తల్లి తిరుసభలో ఒక ఉన్నత స్థానాన్ని పొందుకుని ఉన్నాడు. వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరము కూడా నా తండ్రి మా ఆత్మను కాపాడుకునేటువంటి ప్రయాణాన్ని మేము చేసే బిడ్డలుగా మమ్మల్ని మలచండి. మేము ఎల్లప్పుడూ కూడా నీకు సాక్షులుగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని మలచండి. పునీత ఇగ్నాషియో వారు ఏ విధంగానైతే ప్రభువా నీకు సాక్ష్యంగా జీవించారో, నిలబడ్డారో, అదేవిధంగా మేము కూడా మా సంపాదనలను, అదేవిధంగా మా యొక్క పేరు ప్రతిష్టల కోసం కాదు, కానీ నీ నామాన్ని హెచ్చించటానికి మేమందరము కూడా ఆత్మలో రక్షింపబడటానికి నీ శక్తితో, నీ పరిశుద్ధతో మమ్మల్ని అందరినీ నింపమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.